వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలుతో ప్రభు చెప్తున్నారు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరచిపోజాలను, అనగా నేను నిన్ను మరువను అని ప్రభు చెప్తున్నారు. మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మరచిపోనటువంటి దేవుడు. ఈ భూలోకంలో ఆయన ఆరాధిస్తున్నటువంటి మనము అనేక మారులు మనకు కలిగిన బాధలను బట్టి, సమస్యలను బట్టి, బలహీనతలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి మనం అంటాం, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అంటుంటాం. ఎందుకంటే భక్తుడైన దావీదు గారు కూడా శ్రమలు అనుభవిస్తున్న సమయంలో ఆయన కూడా ఇదే మాట చెప్పారు. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 1వ వచనములో ఆయన ఈ రీతిగా అన్నారు, యెహోవా ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మరచెదవు, నిత్యము మరచెదవా అని అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనం ఆరాధించే దేవుడు ఆయన మనలను మరచిపోయే దేవుడు కాదు. ఎందుకనగా ప్రభువే చెప్పారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనములో ప్రభు చెప్పారు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని చెప్పారు. ఆయన మనలను మరువని దేవుడు. తల్లి తన బిడ్డను మరచినా మరవవచ్చును కానీ మనం ఆరాధించే దేవుడు ఆయన మనలను మరచిపోడు. ఎందుకనగా ఆయన చేతులతో మనకు రూపురేఖలను ఏర్పాటు చేశాడు. ఆయనే మనలను సృజించాడు. మనము ఆయన పిల్లలము. ఆయనే మన పోషకుడు. ఆయనే మనలను కాపాడుచున్నవాడు. ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకనగా ఒకానొక సమయంలో మనమే దేవునిని మర్చిపోతూ ఉంటాం. మనమే దేవుణ్ణి విడిచిపెడతాం. ప్రార్థించడం మర్చిపోతాం, వాక్యం చదవడం మర్చిపోతాం, మందిరానికి వెళ్ళడం మర్చిపోతాం, పరిశుద్ధత కలిగి జీవించడం మర్చిపోతాం. లోక సంబంధమైన విషయాలలో పడి మనము దేవునికి దూరం అయిపోతాం, కానీ దేవుడు మనకు దూరం కాలేదు. ఎందుకనగా ప్రభువే చెప్పారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు తన బిడ్డలను ఒక ప్రశ్న వేశారు. కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మనమే మర్చిపోతూ ఉంటాం. దేవుడు ఎప్పటికీ మనలను మరిచే దేవుడు కాదు. దేవుని యొక్క సన్నిధిలో
ఆయన చేసిన కార్యములను మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే కీర్తనాకారుడు అంటారు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని అన్నారు. నిజంగా ప్రభువుని ఆరాధించే మనము ఆయన కార్యములను మరచిపోకుండా ఉండాలి. ఆయన చేసిన అద్భుతాలను మర్చిపోకుండా ఉండాలి. ఇశ్రాయేలీల ప్రజల జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో నుండి దేవుడు విడిపించాడు. ఎర్ర సముద్రాన్ని ప్రాయలుగా చేశాడు. ఎండ దెబ్బ తగులకుండా మేఘ స్తంభాన్ని ఉంచాడు. వెన్నెల దెబ్బ తగులకుండా అగ్ని స్తంభాన్ని ఉంచాడు. మాంసం కావాలంటే మాంసాన్ని ఇచ్చాడు. మన్నాను కురిపించాడు. బండలో నుండి నీటిని రప్పించాడు. శత్రువుల మీద జయమిచ్చాడు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కనాను దేశమును స్వాస్థ్యముగా దేవుడు వారికి అనుగ్రహిస్తే ఆయన కార్యములను మరచిపోయిరి అని వాక్యంలో రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 13వ వచనములో ఆయన కార్యములను వారు మరచిపోయిరి అని వాక్యం చెప్తుంది. ఈరోజు నిజమే, వారి జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేశాడు. ఒకప్పుడు లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం, శాపాన్ని అనుభవించాం, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వాటన్నిటిలో నుండి ఈరోజు దేవుడు మనలను విడిపించాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఒక స్థితిని ఇచ్చాడు, తన భద్రత కలిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 సంవత్సరాల్లో కూడా కరోనా వైరస్ చేత కొన్ని వేల కొలది మంది చనిపోయారు. మనకు తెలిసిన వారు కూడా అనేక మంది మరణించారు. ఎప్పటి వరకు సజీవులుగా ఉన్నాం. కృతజ్ఞత చెప్పవసరం లేదా? దేవుని స్తుతించవసరం లేదా? నిజంగా దేవుడే గనక మనలను మరచిపోతే ఇప్పటి వరకు సజీవులుగా మనం ఉందుమా? ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మరచిపోయే దేవుడు కాదు. ఆ మరువని దేవుడు చేసే ఒక కార్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ వచనాన్ని చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. భక్తులు చెప్తున్నారు, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, మరచిపోని దేవుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు, మనలను అభివృద్ధి చేసే దేవుడు, మనలను వర్ధిల్ల చేసే దేవుడు. ఎందుకనగా ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అని అడిగితే తన జ్ఞానము ద్వారానో తన బలము ద్వారానో అతడు ఆశీర్వాదం పొందలేడు. వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ఆశీర్వదించేది దేవుడు. ఆ ఆశీర్వదించే దేవుడు మనలను మరచిపోకుండా ఆయన మనలను ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు ఆశీర్వదించాలి అంటే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనే దైవజనుడు ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎబ్బేజును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబ జీవితంలో కూడా ప్రార్థన చేయండి. దేవుని స్తుతించండి. ఆయన కార్యాలు మర్చిపోకుండా ఆయనను ఆరాధించండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తలవంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు. అయ్యా, నువ్వు ఆశీర్వదించే దేవుడివి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డలు ఏ సమస్యలలో అయితే ఉన్నారో, ఏ బలహీనతలతో అయితే ఉన్నారో, ఏ ఇబ్బందులలో అయితే ఉన్నారో, నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఘనమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైన నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. కృపాక్షేమాలు అనుగ్రహించండి. ప్రత్యేకమైన రీతిలో నీ సహాయమును మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని, ఆశ్చర్యకరుడైన మా పరమ తండ్రి, నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును.